మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి. మీ సన్నిధానం ఓ పుణ్యధామం నీ ద్వారకామాయి. సాయిబాబా తమను నమ్మిన వారిని వెంట నుండి కాపాడుతారు. 1914 సంవత్సరం మహాశివరాత్రి ముందు రోజున ఆర్దాలో మెజిస్ట్రేట్గా పనిచేసిన చోటుబయ్య తన కుటుంబం అందరితో షిరిడి బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్నా బెస్తవాళ్లు పడవ వేయమన్నారు. దిక్కుతోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తుంటే అదే సమయంలో తలగుడ్డ కప్ని గల ఒక పకీరు వీరి వద్దకు వచ్చి, ఆడవాళ్లను తీసుకొని ఇంత పొద్దుపోయి వచ్చారేమి, పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను, వాళ్ళ యజమాని వచ్చేనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి 10 అడుగులు వెళ్ళి ఇక ఆ పకీరు కనిపించలేదు. ఇంతలో పడవ వారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామాన్లు పడవలో సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే, మీ చిత్తమొచ్చినంత ఇవ్వండి, లేకుంటే ఏమీ ఇవ్వకండి అన్నారు. ఆ కుటుంబం షిరిడీ చేరాక జరిగిందంతా తమ లేలేనని సాయి సూచించారు. మన దేవుడు సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంతా. బాబా తమను ఒక పకీర్ రూపంలో వచ్చి రక్షించినందుకు వాళ్ళు కృతజ్ఞతతో బాబా పాదాలకి ప్రణమిల్లారు. సాయిబాబా నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారనే దానికి ఇంతకు మించిన ఉదాహరణ మరేముంటుంది. జై సాయిరామ్.